తీసుకుపోయి 3 రోజులు 4 రోజులు పోయినాడు హరీష్ రావు. ఈ దేశంలో ప్రాజెక్టులు కడితే 100 ఏళ్ళుగా ఉన్న సందర్భాలు ఉన్నాయి. కానీ నువ్వు నీ మాగైతే ప్రాజెక్టు కుప్పగిలిపోయింది, నీరబాసింది, పక్కన వరిగిపోయింది. ఆ త్వరబడ్డది హరీష్ రావు పోయి నువ్వు పోయి ఆ త్వరలో పోయి చూడు ఏముందో. నాగరి సాగడం కట్టింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ ఎస్ఎల్బీసీ దగ్గర టన్నలు అది వైపరీత్యం, పైగా జాలు రావడం, ఆ జాలుతో పాటు మట్టి కూడా రావడం, కూలిపోవడం చాలా దురదృష్టకరం. దాన్ని ఏదో దురదృష్టకరంగా చాలా అధిక మాట్లాడాలి. కానీ హరీష్ రావు గారు మాట్లాడే విధానం, హరీష్ రావు గారు నేను ఒక మాట్లాడుతాను, మిమ్మల్ని నేను నమ్ముకున్నాడు ఎవరు బాగుపడు చెప్పి ఈ దేశంలో. నిన్ను నమ్ముకొని ప్రాజెక్టు కాడితే అది కుప్పకూలిపోయింది. నిన్ను నమ్ముకొని నీ ఎట ఉన్నాడు ఎవరుంటే వాడు పోయిండు. ఇంకెక్కడ ఉంది? నువ్వు సందర్భం అయితే నువ్వు ఏమో మావకేటు పెడతావు. కనుక రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారిని నువ్వు విమర్శిస్తే సూర్యుని మీద ఉమ్మేసినట్టే. కనుక కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, ఇవాళ గౌరవనీయులు మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నీటిపారుదల మరియు సివిల్ సప్లై శాఖ మంత్రులు, ఆయన స్వయాన సైనికుడు, మిలిటరీమెన్, దేశం కోసం పోరాడిన వ్యక్తి. అటువంటి వ్యక్తి ఇలా 10 రోజులు అక్కడనే ఉండి ఒక మానవతా దృక్పథంతో ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం ఇట్లయిపోయా కానీ కంటి నిద్ర లేకుండా అక్కడ పనిచేస్తూ ఉన్నాడు. కానీ హరీష్ రావు గారు మీరు మాట్లాడే విధానం కరెక్ట్ కాదు. ఇది మీరు ఈయన వచ్చి ఒక ఆయన ఏడుస్తూ ఉండి ఈడ తువాలడ్డ పెట్టుకొని జయశ్రీ రెడ్డి తువాల పెట్టుకొని గోడు ఏడుతుంది. మరి ఆయన ఏం బాగానో మరి ఇసుక దొరకకుండా ఆయన, మంది పూలు దొరకకుండా ఆయన, గుట్టల కబ్జాలు దొరకకుండా ఆయన ఏమైపోయి ఒకరికో తరగా పట్టుకుంటూ అధికారులు ఏ సొత్తు కాదు. ప్రజలు ఎవరు నిర్ణయిస్తే వాళ్ళు వస్తారు. అది ప్రజాపాలన. ఇవాళ రేవంత్ రెడ్డి గారు చేసింది ప్రజాపాలన. ప్రజల కోసం ప్రజల చేత ఎన్నుకోబడిన పాలన ఇది. మీరు హెలికాప్టర్ పోతుంది, హెలికాప్టర్లో పోయినండి. మీరు ఒక కేసీఆర్ తప్ప ఎవరా మీరు హెలికాప్టర్ తిరిగింది? ఎవరు తిరిగి చెప్పు నాకు. ఎవరు తిరిగిరా? ఉట్టంటే ఉట్టు, సిట్ అంటే సిట్ అన్నారు. ఈయన మా దగ్గర ఉన్న మంత్రులకు స్వేచ్ఛ ఉంది, వాళ్ళు ప్రజల కోసం పనిచేస్తూ ఉన్నారు. అందుకోసమనే రేవంత్ రెడ్డి గారి మీద హరీష్ రావు చేసే తప్పుడు లెక్కలు మారుకోవాలి. మీరేదో మేమే గొప్ప చేసినట్టు ఉత్తరాలు రాసడం, పత్రాలు రాసడం అన్నీ మలిచి జైలు పెట్టుకోవాలి. కనుక హరీష్ రావు గారు మీరు ప్రతిపక్ష నాయకుడిగా నువ్వైతే కానే కావు, మీ మామకే ప్రతిపక్ష నాయకుడు. ఆడికి వచ్చి ఆయన డీల్ చేయాలి అసెంబ్లీలో. దేనికోసమో వారు మాట్లాడాలి, కానీ మీరే మాట్లాడుతున్నారు. ఆయన వస్తే మీ పరిస్థితున్నా అందుకోసం ఆయన ఇస్తలేరు. ఒకవేళ నీకే కానీ ఒకవేళ మీకు బీఆర్ఎస్ పార్టీ అంటే బొందరగడ పార్టీ, ఆ టీఆర్ఎస్ అంటేనే అది ఉద్యమ పార్టీ ఉండే. దాన్ని తీసుకొని మరి బీఆర్ఎస్ అంటే ఏదో చెప్పు హరీష్ రావు గారు, మీరు చెప్పండి. బీఆర్ఎస్ అంటే ఏంటిది? భారత రాష్ట్రం చెప్తారు. భారత రాష్ట్రం ఆడున్నారు, భారతదేశం తిరగాలి. ఒక మీరు ఫామ్ హౌస్ బంగ్లా పోతానికి సరిపోయి మీరు భారతదేశం ఆడ తిరుగుతారా? అందుకోసమనే మీ వెకిలి చేష్టలు, మీ వెకిలి మాటలు, మీ వెకిలి విధానాలు బంద్ కావాలి. ఇది కాంగ్రెస్ పార్టీ. ఇలా మీ పార్టీ మూతపడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే నేను ఏమన్నా పుట్టే ఇంత పెంకాసద పార్టీ అది. కాంగ్రెస్ పార్టీ 140 సంవత్సరాల చరిత్ర కలిగిన పార్టీ. ఆ పార్టీ పోయిద్దా? ఇప్పుడు హరీష్ రావు గారు కూడా చూస్తూ ఉన్నారు. అటో ఇటో బీజేపీ సంస్థలో పోయి ఏదో ఇంత మాట్లాడితే మంచిగుడు, ఏమో కుదిరితే బేరం చేసుకుంటే మంచిగుడు, అలా చేరితే బాగుండంటే తూతుకుతూ అంటారు జనమని. అట్లా కూడా రూపాయలు జరుగుతూనే ఉన్నాయి మీకు. మరి అట్లా కూడా మొన్న ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగిన ఎందుకు నిలబెట్టలే మీరు అభ్యర్థిని? నువ్వు ఇంత సిపాయి కదా, షూటర్వు బోటర్వు కదా, ఏమా ఎక్కడ ఎందుకు ఇచ్చిపెట్టలే, ఎందుకు నిలబెట్టలే? కనుక రాష్ట్ర ప్రభుత్వం మీద కానీ రేవంత్ రెడ్డి గారి మీద కానీ మీరు మాట్లాడే తప్పుడు విధానాలు బంద్ కావాలని కూడా చేస్తాను. థ్యాంక్ యూ.